మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. masteradvice.in. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నారాజు గారు. మైండ్ మనీ సైకాలజీ. సో అందులో ముఖ్యంగా సార్ వేదిక్ మహావాస్తవ్ వ్యాపార స్థలాల్లో తెలియకుండానే కొన్ని ఎఫెక్ట్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. సో వ్యాపారం కొన్నిసార్లు మంచిగా నడిచినా కొన్నిసార్లు ఏమో తెలియకుండానే ఒక చిన్న చిన్న ఎఫెక్ట్స్ వలన, అంటే ఆ చుట్టూ ఉండేటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు, లేదంటే వీళ్ళు చేసేటువంటి పొరపాట్ల వల్ల కావచ్చు. అయితే వేదిక్ మహావాస్తు ప్రకారం కనుక మనం చూసుకుంటే వ్యాపార స్థలాల్లో ఈ వాష్రూమ్స్ ఎక్కడుండే అవకాశం ఉందంటారు? అంటే ఎక్కడ ఉంటే వ్యాపారంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ముందుకు సాగొచ్చు అంటారు? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు మణిసూత్ర. వ్యాపార స్థలాలను మనము ఓపెన్గా ఉన్న స్థలాలు తీసుకొని కొన్నప్పుడే మనము జాగ్రత్తలు తీసుకొని కొన్నట్లయితే చాలా వరకు అవి మనకు పాజిటివ్గా ఉపయోగపడేదానికి పనికొస్తాయి. కాబట్టి ఎటువంటి ప్లేసెస్లో వ్యాపార సముదాయాలు కానీ అంటే కాంప్లెక్స్లు కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఉండరాదు అని మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా శ్మశానాల దగ్గర, వాగులు వంకల దగ్గర, ప్లస్ ఇక్కడ చూసుకున్నట్లయితే నైరుతి తగ్గులో ఈశాన్యం ఎత్తులో అని అంటే నేచర్కి రివర్స్గా అని అంటే వాస్తు సూత్రాలకు విరుద్ధంగా ఉన్న ప్లేసెస్ కానీ, తర్వాత వంకర టింకర్గా అని అంటే ఒక పొజిషన్ లేకుండా అట్లీస్ట్ కొంచెం మార్చుకోవడానికి కూడా వీలు లేనటువంటి వంకర టింకర్ ఉన్నప్పుడు కూడా అవి నెగిటివ్ ఎఫెక్ట్ని ఎక్కువగా ఇచ్చేదానికి అవకాశం ఉంది. అయితే చాలా వరకు ప్లేసెస్ను మనం ఎలా ఉన్నా కూడా వాటిని రెక్టాంగులర్ లేదా స్క్వేర్ లేదా ఇంకా కొన్ని షేప్స్ లాగా మార్చుకుని వాటిని ఎనర్జిఫైడ్ చేసుకోవచ్చు. పెంటగాన్ షేప్లో చేసుకోవచ్చు, తర్వాత హెక్సగాన్ షేప్లో చేసుకోవచ్చు. అని అంటే అన్నిటికీ గాలి వెలుతురు తగిలేలా తక్కువ ప్లేస్ను ఉపయోగించుకొని చేసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ సేవ్ అవుతుంది అన్నట్టు. అలాగే ఇక్కడ వ్యాపార స్థలాల్లో మనకు ఈ దేనికి అసలు వ్యాపారం ఎందుకు జరుగుతుందని అంటే ఆదాయం కోసం జరుగుతుంది. ఏ వ్యాపారమైనా ట్రేడింగ్ ఎవరు చేస్తారని అంటే తక్కువ కొని ఎక్కువ అమ్మడమే వ్యాపారం యొక్క సూత్రం. కాబట్టి అక్కడ ఏముండాలి? మిగులు అదలా ఉండాలి. మిగులు అని అంటే ఏంటి? గెయిన్స్ ఉండాలి. ఆ గెయిన్స్ని ఇచ్చేది ఎవరు? వెస్ట్ సైడ్ అని అంటే పడమర దిశ గెయిన్స్ ఇస్తుంది. అక్కడ శనేశ్వరుడు ఉంటాడు, అక్కడ చంద్రుడు ఉంటాడు. వీళ్ళిద్దరూ ఆ గెయిన్స్ అనేది ఇచ్చేలా చేస్తారు. గెయిన్స్ని ఇవ్వాలి అని అంటే అది న్యాయబద్ధమైన వ్యాపారం అయి ఉండాలి. శనీశ్వరుడు న్యాయబద్ధమైన వ్యాపారము, ఎందుకంటే న్యాయాధికి అధిపతి కాబట్టి అది జెన్యూన్గా అది మంచిగా బిజినెస్ అయితే అలా లిఫ్ట్ చేసేస్తారు. దాంతోపాటు వాస్తు దోషాలు ఎంతవరకు వాళ్లకు అడ్డం పడతాయి, ఎస్పెషల్లీ వాష్రూమ్స్ మనం చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా ఎనర్జీ క్రియేట్ అయ్యి మనీ అట్రాక్షన్ అనేది లిక్విడ్ క్యాష్ ఫ్లో అయ్యే పొజిషన్ వచ్చేసి మనకు సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయపు దిశ. ఆగ్నేయపు దిశలో ఉండి అక్కడ వాష్రూమ్స్ టాయిలెట్స్ ఉన్నట్లయితే అక్కడ వాళ్ళకు లిక్విడ్ క్యాష్ కన్నది బ్రేక్ పడిపోతుంది. అని అంటే వ్యాపారం జరుగుతుంటుంది కానీ చేతిలో డబ్బు నిలబడదు. లక్షల వ్యాపారం జరిగినా వేల కోసం చేతులు చాదాల్సి వస్తుంది. కోట్ల వ్యాపారం టర్నోవర్ ఉన్నా కూడా ₹1,00,000 కోసం మళ్ళీ బదులు అడుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రకంగా లిక్విడ్ క్యాష్కి ఇబ్బంది పడిపోతారు. కాబట్టి ఈ వాష్రూమ్స్ అన్నది అటువంటి నెగిటివ్ ఎనర్జీ తీసుకొని వస్తాయి సౌత్ ఈస్ట్లో ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఈ వ్యాపారం వృద్ధిలోకి రావాలి అన్నప్పుడు అది 2 రకాలుగా ఉంటుంది. ఫ్యాక్టరీస్లో కానీ షాపింగ్స్ దాంట్లో కానీ ఓనరే డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తున్నాడా అది అన్నప్పుడు తను వచ్చేసి ఎక్కడ కూర్చోవాలి? స్కిల్డ్ ఏరియా సౌత్ వెస్ట్లో కూర్చోవాలి. ఓకే. కాబట్టి తను స్కిల్ అని అంటే తను కూడా వాళ్ళతో పాటు పని చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగారు షాపులు ఉన్నాయి లేదా ఇంకొన్ని షాప్స్ ఉంటాయి, వాళ్ళు కూడా పని చేస్తూ ఓనర్లను కింద వర్కర్స్ని పెట్టుకొని ఇద్దరు కలిసి పనిచేస్తారు. అలాంటి ఉన్నప్పుడు సౌత్ వెస్ట్లో కూర్చున్నట్లయితే స్కిల్ డెవలప్ అవుతుంది. తర్వాత అక్కడ మంచి మనకు దొరికే వర్కర్స్ కూడా స్కిల్ వర్కర్స్ దొరుకుతారు. అని అంటే నైపుణ్యం కలిగిన వర్కర్స్ ఉంటారు. పరమానంద శిష్యుల మాదిరి నష్టాలు తెచ్చేదానికంటే మంచిగా నైపుణ్యం ఉన్న వాళ్ళు 4 డబ్బులు సంపాదించి పెడతారు, అది కూడా సునాయాసంగా. అందుకే తెలివితో చేయాల్సిన పని ఎప్పటికైనా కూడా ఉంటుంది. అది కష్టపడి చేయాల్సిన వాళ్ళు, హార్డ్ వర్క్ బదులు స్మార్ట్ వర్క్ చేయాలి. అలాగా స్కిల్తో దొరికిన వర్కర్స్ మనకు కావాలి అని అంటే సౌత్ వెస్ట్లో మనం ఉండాలి, సపోర్ట్ దాంట్లో. అలాగే ఇక్కడ మనము పని చేయట్లేదు, ఓన్లీ సూపర్వైజన్ చేస్తాము, వాళ్ళ మీద మనము కంట్రోల్ అజమాయిషి తీసుకొని రావాలి, సపోర్ట్ తీసుకొని రావాలి అన్నప్పుడు మనం వెస్ట్కి కానీ నార్త్ వెస్ట్కి కానీ కూర్చోవచ్చు. కాబట్టి మీరు పని చేస్తే ఒక ప్లేస్ ఉంటుంది, ఓన్లీ మీరు ఏం వర్క్ చేయరు వేరే వాళ్ళతో వర్క్ చేస్తారు, అటువంటప్పుడు ఎక్కడ ఉండాలని అంటే అప్పుడు వెస్ట్ సైడ్ కానీ నార్త్ వెస్ట్లో కానీ ఉండొచ్చు. ఎందుకు నార్త్ వెస్ట్ని సెలెక్ట్ చేసుకున్నామనంటే అక్కడ మనీ సపోర్ట్ వచ్చేది,
తర్వాత బ్యాంకింగ్స్ నుంచి వచ్చేది. ఎక్కువ శాతం వ్యాపారస్తులందరూ బ్యాంకింగ్తో సంబంధాలు ఉంటాయి. ఆ రకంగా వాటి నుంచి వచ్చినట్లయితే పెట్టుబడి రూపేణా మనకు డబ్బులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి పెట్టుబడి ఎంత పెడితే బిజినెస్లంతా అంతగా డెవలప్ అవుతాయి. కాబట్టి ప్లస్ వ్యాపార స్థలాల్లో వాష్రూమ్స్ ఉండకూడని ఏరియా అని అంటే మనం సౌత్ ఈస్ట్ చెప్పుకున్నాం. అలాగే అక్కడ మెషినరీస్ ఏవైతే హీట్ ప్రొడ్యూస్ చేసే మెషిన్స్ ఉంటాయో అని అంటే వాళ్ళు ఏదైనా తయారు చేసేది ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హోటల్స్ రెస్టారెంట్స్ ఉంటే వాళ్ళ వంటగది సౌత్ ఈస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అని అంటే అక్కడ హీట్ ప్రొడ్యూస్ చేసే ఏరియాలో వాళ్ళ వంటగది ఉన్నట్లయితే దానికి ఆటోమేటిక్గా రుచి అనేది ఆపాదించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆగ్నేయంలో వంట చేసిన రెస్టారెంట్స్కి ఆటోమేటిక్గా రుచి వస్తుంది, ఎందుకంటే పంచభూతాల్లో ఉండే న్యాచురల్ తత్వంతో మీరు చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఆ రకంగా ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క వ్యాపార మీ యొక్క గుణం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆ ప్లేసెస్ మీద కూర్చోవడము, ప్లస్ అది మీరు చేసే పనిని బట్టి అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న పంచభూతాల శక్తిని ఉపయోగించుకొని వ్యాపారంలో మీరు లాభాలు ఆర్జించుకోవచ్చు. ప్లస్ ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఏ ప్లేసెస్ని కూడా మీరు దిద్దుబాటు చేసుకుని వ్యాపారాన్ని ముందుకు తీసుకొని పోవచ్చు. ఓకే, ఈ వ్యాపార స్థలాల్లో ఉన్న వాష్రూమ్స్ ఏవైతే మనం చెప్పుకున్నట్లు సౌత్ వెస్ట్ అని అంటే దక్షిణ నైరుతి పొజిషన్లో కాకుండా మిగతా పొజిషన్లో ఉన్నప్పుడు ఏ జోన్ 16 జోన్లలో ఏ జోన్లు అయితే ఉన్నాయో ఆ జోన్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ను తీసుకొని వస్తాయి. ఇది ఎలా సైంటిఫిక్గా మనం చెప్పుకోవచ్చు అని అంటే మీకు వచ్చే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఆ కస్టమర్స్కు మీరు నార్త్లోనో లేకపోతే నార్త్ వెస్ట్లోనో నార్త్ ఈస్ట్లోనో పెట్టుకున్నట్టయితే ఎంట్రన్స్లోనే వాళ్ళకు బాత్రూమ్స్ అనేది ఎదురు కావడం జరుగుతుంది. కాబట్టి స్టార్టింగ్లోనే వాళ్లకు ఆ బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు వాళ్ళ మనసు వికారానికి లోనవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ వ్యాపారం బాగా జరగాలంటే ఎటువంటి ఉండాలి, ప్లెజెంట్ అపిరెన్స్ ఉండాలి. కాబట్టి వాటిని వీలైనంత వరకు వ్యాపార స్థలాలకు కొంచెం పక్కగా లేదా వాటికి ఆనుకొని కాకుండా దూరంగా ఉండనట్లయితే బెటర్గా ఉంటుంది. లేదా ఆ ఫ్లోర్లో కాకుండా ఇంకో ఫ్లోర్లో కింద కానీ పైన కానీ మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రకంగా వాళ్ళను ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరంగా పెట్టుకున్నట్లయితే అక్కడ మనం కస్టమర్ను అట్రాక్ట్ చేసుకుని నార్త్ యొక్క డిఫెక్ట్స్ ఏదైనా ఉన్నట్లయితే వాటిని మార్చుకొని కస్టమర్ని అట్రాక్ట్ చేసుకుని మనీ ఆపర్చునిటీస్ని పెంచుకోవచ్చు. ప్లస్ వ్యాపార స్థలాల్లో మీరు సేల్ చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క శాంపుల్, దాని యొక్క లోగో ఏదైతే ఉంటుందో నార్త్ వెస్ట్లో కానీ సౌత్ వెస్ట్లో కానీ రెండిట్లో ప్లేస్ చేసుకున్నట్లయితే అది సపోర్ట్ని లిఫ్ట్ చేస్తుంది. అంటే ఒక్కసారి ఆ లోగోని చూసిన తర్వాత వాళ్లకు తీసుకోవాలి అన్న ఆలోచన ప్రేరేపిస్తుంది. ఎందుకంటే సపోర్ట్ జోన్ కాబట్టి. ఏం చేస్తుంది సపోర్ట్ జోను? మనకు వచ్చిన కస్టమర్లను మనకు ట్రాన్స్ఫర్మేషన్ అని అంటే డబ్బుగా మారుస్తుంది. డబ్బుగా మార్చాలని అంటే ఎలా? వాళ్ళు కొనాలి ప్రోడక్ట్, కాబట్టి వాళ్ళను కొనేలా చేస్తుంది. ఇక సౌత్ వెస్ట్లో మనం ఎప్పుడు చెప్పుకున్నాం, మన ప్రొడక్ట్స్ ఒకవేళ క్లాత్ గార్మెంట్ షోరూమ్ అయితే అక్కడ మీరు ట్రయల్ రూమ్ పెట్టుకోమని చెప్పాం. కానీ ట్రయల్ రూమ్లో మీరు సౌత్ వైపు మిర్రర్స్ పెట్టేదానికంటే నార్త్ వైపు మిర్రర్స్ పెట్టుకోండి. చాలా వరకు మనం చెప్పుకున్నాం సౌత్ వైపు పెట్టమాకండి మిర్రర్స్. కాబట్టి ట్రయల్ రూమ్లో 4 గోడలు ఉంటాయి కదా, అందులో మీరు ఈస్ట్కు పెట్టచ్చు, వెస్ట్కు పెట్టచ్చు, నార్త్కు పెట్టచ్చు, సౌత్ను వదిలేసి. అక్కడ ట్రయల్ రూమ్లో మీరు పెట్టినట్లయితే మీ బెస్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి నార్త్ వెస్ట్లో మీరు డిస్ప్లే చేసినట్లయితే మీ కంపెనీ యొక్క లోగో వాళ్లకు 10 సెలెక్ట్ చేసుకుంటే అందులో దాదాపు 8 వాళ్ళు కొనేదానికి అవకాశం ఉంటుంది. జనరల్గా వాళ్ళు 10 ట్రయల్ వేసుకొని 1 లేదా 2 కొంటారు. కానీ ఇక్కడ మనం చెప్పినట్లు ట్రయల్ రూమ్ ఉన్నట్లయితే వాళ్ళ మనసుకు అన్నిచ్చి నప్పి అది సపోర్ట్ జోన్లోకి వచ్చేసి వాళ్ళు 10లో 8 వరకు కొనేదానికంటే 80% మీకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ రేటు పెరుగుతుంది, 80% బిజినెస్ కూడా సక్సెస్ అవుతుంది, దాంతో ఆదాయం కూడా పెరుగుతుంది. చాలామంది వ్యాపార స్థలాలు ఒక్కసారైనా సరే వాస్తు విజిట్ కావాలి అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మీరు డైరెక్ట్ విజిట్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? టైం ఇస్తారా వాళ్ళకి? డెఫినెట్గా ఎక్కువ తోడ్పోడు అని అంటే పగలగొట్టకుండా విరగొట్టకుండా తక్కువ ఖర్చుతో కేవలము కలర్సు, కర్టన్స్, డోర్ మ్యాట్స్, తర్వాత కొన్ని రకాల పట్టీలు మాత్రమే ఉపయోగించి తక్కువ ఖర్చుతో మీరున్న వ్యాపార స్థలాలను పంచభూతాలకు అనుకూలమైన శక్తిగా మార్చుకొని వాటి నుంచి మీరు లాభాలు పొందవచ్చు. కాబట్టి జబ్బు ఎటువంటిది అని కాదు, చాలా వరకు పావుల ₹10 బిళ్ళలు ఉన్న మాత్రతోనే సరిపోయేదానికి ఉంటుంది. చాలా మందికి తెలియదు. కాబట్టి 30 పైసల మాత్రలతో కూడా పోయిన జబ్బులు అనేకం ఉన్నాయి. అవును. కాబట్టి ఇక్కడ డయాగ్నోసిస్ అన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైతే డయాగ్నోసిస్ వన్స్ ఇఫ్ యూ డయాగ్నోస్ ఒకసారి మీరు కనుక్కుంటే 50% అక్కడ ట్రీట్మెంట్ అయిపోయినట్లే. కాబట్టి సమస్య ఏంటి అన్నది తెలిసాక 50% వైద్యం అక్కడ జరిగిపోయినట్టే లెక్క. కాబట్టి తక్కువ ఖర్చుతో మీరు చేయించుకోవాలనుకున్న వాళ్ళు మీ వ్యాపార స్థలాలు కావచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, తర్వాత ఇతరత్ర వ్యాపార సముదాయాలు కావచ్చు, అవి మీరు చూయించుకోవాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లో కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శివ ఓం. థ్యాంక్ యూ సార్. ఎవరికైనా సరే ఈ మహావాస్తుకు సంబంధించినటువంటి వేదిక మహావాస్తుకు సంబంధించిన డౌట్స్ ఉంటాయి,
ఇల్లు కానీ వ్యాపార స్థలాలు కానీ ప్రతి ఒక్కరూ డైరెక్ట్ విజిట్ కావాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మీరు అపాయింట్మెంట్ ఇస్తారా? డెఫినెట్గా హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్. శివ ఓం. ఇల్లు కానీ, ఆఫీస్ కానీ, ఫ్యాక్టరీలు కానీ చూయించుకోవాలనుకున్న వాళ్ళు, వాటిని సరి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శివ ఓం. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందని చాలామంది అడుగుతున్నారు. బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది, ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను మనం ఎలా గుర్తించాలి, గుర్తించిన వ్యాపార పరిస్థితులను మనం ప్రాక్టికల్గా ఎలా అప్లై చేసుకోవాలి, వాటిని ఏ రకంగా ఉపయోగించుకొని డబ్బుగా మార్చుకోవాలి, అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఐడియా ఇంటూ మనీ. నెక్స్ట్ వచ్చేసి డబ్బుకు డబ్బు సంపాదించేలా ఎలా సంపాదనను సంపదగా మార్చుకోవాలి అన్నది ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ క్లాస్లో మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయో మీకు లైవ్గా ఒక పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో మీకు లైవ్గా ఒక సెషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీటితో పాటు వేదిక మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్, తక్కువ ఖర్చుతో టిప్స్తో ఇంటిని ఎలా మనము పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవచ్చు అన్నవి ఈ క్లాస్లో చెప్పబడతాయి. ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ క్లాసెస్ ఫిబ్రవరి 13వ తారీఖు హైదరాబాద్లో, విజయవాడలో ఫిబ్రవరి 20వ తారీఖు, విశాఖపట్నంలో ఫిబ్రవరి 27వ తారీఖు జరుగుతాయి. మీ ఏరియా పేరు చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు. శివ ఓం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ. శివ ఓం. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ పర్టికులర్గా చాలామంది బిఎంఈటీ క్లాసెస్ అయితే కావాలనుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఎవరికైతే ఇళ్లలో వాస్తుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ క్లాస్కి సంబంధించిన అప్డేట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని అయినా సరే మీరు ఫాలో అవ్వచ్చు. దాంట్లో అయినా సరే నేను అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.